హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మటుకి పిల్లలు సరిగ్గా ఎందుకు మటుకి తినరు, ఇది ఒక చాలా కామన్ ప్రాబ్లం పేరెంట్స్కి. ఇదే కంప్లైంట్తో చాలామంది పేరెంట్స్ పిల్లల్ని పీడియాట్రిషియన్ దగ్గరికి ఓపీలోకి తీసుకొస్తుంటారు. సో ఇది పేరెంట్స్ చాలా మటుకి వరీ అవుతూ ఉంటారు, కానీ అంత వరీ అవ్వాల్సిన విషయం అయితే కాదు ఇది. పిల్లలు యాక్టివ్గా ఉన్నారు, ఆడుకుంటున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, అన్నిట్లో వాళ్ళు మటుకు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే వాళ్ళు మటుకు హెల్తీగా ఉన్నట్లే మాట. సో వాళ్ళు హెల్తీగా లేరు అని పేరెంట్స్ వరీ అవ్వాల్సిన విషయం అయితే లేదు. ఫస్ట్ దీనికి మటుకి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే పిల్లలకి గ్రోత్ అన్నది డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్గా ఉంటుంది. అంటే గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క టైంలో గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పీరియడ్లో ఏజ్లో వాళ్ళకి గ్రోత్ తక్కువ ఉంటుంది. యూజువల్గా గ్రోత్ అన్నది ఫస్ట్ 6 monthsలో ఎక్కువ ఉంటుంది. దెన్ 2-3 years వరకు అది కొద్దిగా మటుకి స్లో డౌన్ అయిపోతుంది. మళ్ళీ 3rd, 4th year నుంచి మళ్ళీ వాళ్ళకి గ్రోత్ వెలాసిటీ అన్నది కాస్త ఎక్కువ అవుతుంది. సో గ్రోయింగ్ ఏజ్లో వాళ్ళకి న్యాచురల్గానే ఎక్కువగా ఆకలి వేస్తుంది. నాన్ గ్రోయింగ్ ఏజ్లో వాళ్ళకి మటుకి ఆకలి అయితే వేయదు, అండ్ వెయిట్ కూడా కొద్దిగా స్టాగ్నేట్ అయి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అదే వెయిట్ 6 months, 1 year వరకు కూడా ఉండొచ్చు అన్నమాట. సో గ్రోత్ ప్యాటర్న్స్ బట్టి వెయిట్ కూడా మారుతుంది, వాళ్ళు మటుకి ఆకలి కూడా మటుకి మారుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే పిల్లలకి యూజువల్గా అంటే ఈ స్నాక్స్, జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి కానీ ఇస్తే వాళ్ళకి మటుకి యాపిటైట్ అంటే యాక్చువల్ మీల్స్ తినడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో జంక్ ఫుడ్స్ వల్ల వాళ్ళకి మటుకి ఏదైతే మటుకి న్యూట్రిషియస్ మీల్స్ ఏదైతే వాళ్ళు మటుకి తినాలో అది తినకుండా వాళ్ళు నార్మల్ మీల్స్ని అవాయిడ్ చేసి మళ్ళీ జంక్ ఫుడ్స్, స్నాక్స్ వాళ్ళు మటుకి అడుగుతూ ఉంటారు. సో ఎక్కువగా స్నాక్స్ కానీ జంక్ ఫుడ్స్ని అయితే పూర్తిగా మనం అవాయిడ్ అయితే చేయాలి. ఎస్పెషలీ బయట నుంచి తెచ్చి ఇచ్చే ఆ ప్యాటర్న్ అయితే పూర్తిగా మటుకి ఆపేసేయాలి. సో ఓన్లీ ఏంటంటే హోమ్ మేడ్ స్నాక్సే వాళ్ళకి మటుకు ఇవ్వాలి, అవి కూడా ఎక్కువగా ఇవ్వకూడదు అన్నమాట. సో ఇలాగా స్నాక్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే వాళ్ళకి నార్మల్ డైట్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిల్క్ కన్జంప్షన్ అన్నమాట. ఎక్కువ మిల్క్ అయితే ఇవ్వకూడదు. ఎక్కువ మిల్క్ ఇస్తే అంటే యూజువల్గా అరౌండ్ ఆఫ్టర్ 1 year అయిపోయాక వాళ్ళు ఒక 500 ml ఆఫ్ మిల్క్ కానీ పర్ డే కానీ తీసుకుంటే చాలు. సో ఆ 500 ml కంటే ఎక్కువ కానీ వాళ్ళు కానీ తీసుకుంటే వాళ్ళకి ఆకలి అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మిల్క్ కన్జంప్షన్ చేసే పిల్లలకి వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఎవరైతే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంటుందో అంటే బ్లడ్ తక్కువ ఉంటుందో వాళ్ళకి కూడా యాపిటైట్ అయితే ఉండదు, ఆకలి ఉండదు. ఇంకా వాళ్ళు కూడా వేరే దీని మీద మట్టి, సున్నము ఇట్లాంటివి కూడా తినే మటుకి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ మిల్క్ ఇవ్వకూడదు. ఇంకోటి అంటే ఏ పిల్లాడైనా సరే మనం మటుకి ఆఫీస్కి అంటే పీడియాట్రిషియన్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎనీమియా ఉందా లేదా అనేసి మేము మటుకి చూసుకుంటాం. అంటే బ్లడ్ తక్కువ ఉందా లేదా అనేసి. యూజువల్గా బ్లడ్ అయితే మటుకి 12 to 14 grams వరకు ఉండాలి. కానీ అప్పుడప్పుడు మేము చాలా మటుకి కామన్గా 6 grams, 7 grams, 8 gramsతో ఉన్న పిల్లలు మేము ప్రతిరోజు మేము మటుకి చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్నవి ఎక్కువగా మనం మటుకి పెట్టాలి. ఈ బీట్రూట్ అని, లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అని, లేకపోతే మటుకి డేట్స్ అని, లేకపోతే బెల్లంతో తయారు చేసిన ఏమైనా ఐటమ్స్ కానీ ఇట్లాగా మనం ఇలాగిస్తే వాళ్ళలో కొద్దిగా ఐరన్ అయితే నెమ్మదిగా పెరిగి బ్లడ్ కూడా పెరుగుతుంది. అండ్ వాళ్ళకి స్లోగా మటుకి ఆకలి కూడా పెరుగుతుంది అన్నమాట.
థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఫోర్స్ ఫీడింగ్ ఏంటంటే వాళ్ళకి ప్రతిదీ మనం ఇన్సిస్ట్ చేసి ఈ టైంలో నువ్వు ఇది తినాలి ఫోర్స్ చేసి కూర్చోబెట్టించి చేతులు పట్టుకొని అలాగా బై ఫోర్స్ అంటే మాటలతో కానీ ఆర్ ఫిజికల్గా కానీ వాళ్ళకి ఫోర్స్ ఫీడింగ్ కానీ చేస్తే అది మంచిది కాదు. దాంతో అది ఒక టైప్ ఆఫ్ వాళ్ళకి రివల్షన్ వస్తుంది. అంటే ఆకలి ఫుడ్ పట్ల వాళ్ళకి మటుకి ఇంట్రెస్ట్ అయితే పూర్తిగా మటుకి పోతుంది. వాళ్ళకి ఆకలి ఏంటో వాళ్ళకి మటుకి తెలియకుండా అవుతుంది అన్నమాట. సో ఫోర్స్ ఫీడింగ్ అన్నది ఎప్పుడు మనం మటుకి చేయకూడదు. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళు మటుకి బాగా మటుకి హైపర్ యాక్టివ్ ఉండి వాళ్ళు అటెన్షన్ సీకింగ్ గురించి కూడా వాళ్ళు మటుకి ఫుడ్ని రిఫ్యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ ఫోర్స్ ఫీడింగ్ అన్నది మటుకి పేరెంట్స్ అప్పుడప్పుడు వాళ్ళు ఏంటంటే మిస్కన్సెప్షన్ వస్తూ ఉంటుంది. ఏంటంటే ఈ ఫుడ్ అన్నది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈట్ టైంలో బ్రేక్ఫాస్ట్ అయితే తినాలి, లంచ్ టైంలో లంచ్ తినాలి, డిన్నర్ టైంలో ఇంత అమౌంట్ ఫుడ్ తినాలి, ఈ పర్టికులర్ టైంకి తినాలి అని వాళ్ళు ఇన్సిస్ట్ అయితే మటుకి చేస్తే వాళ్ళలో ఒక రకమైన మటుకి నెగిటివ్ థాట్స్ వస్తాయన్నమాట. సో ఫుడ్ మనం మటుకి తీసుకొచ్చిన వెంటనే వాళ్ళు మటుకి పారిపోతూ ఉంటారు, వాళ్ళు వద్దంటారు. ఆర్ మనం ఎక్కువగా మనం వాటిని ఫోర్స్ చేస్తే వాళ్ళు వాంతి కూడా చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సో అందుకనే ఫోర్స్ ఫీడింగ్ అన్నది అస్సలు మంచిది కాదు. దీనివల్ల హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అన్నవి ఫామ్ అవ్వవన్నమాట. దెన్ కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల కూడా వాళ్ళు కొద్దిగా మటుకి యాపిటైట్ ఉండదు. మనం మటుకి ఆల్రెడీ మటుకి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా గురించి మనం మటుకి మాట్లాడుకున్నాం. అదే విధంగా కొంతమంది పిల్లలకి మటుకి కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ వల్ల కూడా వాళ్ళు మటుకి సరిగ్గా యాపిటైట్ ఉండదు. ఆర్ కొంతమంది పిల్లలకి రిఫ్లక్స్ ఉంటుంది, అంటే యాసిడ్ రిఫ్లక్స్ అని ఉంటుంది. సో అందువల్ల కూడా వాళ్ళకి మటుకి యాపిటైట్ అయితే ఉండదు. ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇల్నెసెస్ ఉంటాయి, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఆర్ అదర్ రెస్పిరేటరీ కండిషన్స్ కానీ ఆర్ ఫీవర్స్ ఇలాంటివి కానీ వస్తూ ఉంటే అప్పుడు కూడా వాడికి మటుకి యాపిటైట్ ఉండదు. అంటే నేను ఇంతవరకు మటుకి చెప్పింది ఏంటంటే బేబీస్లో వాళ్ళు ఎందుకు తినరు అనేసి. అంటే కొంతమంది పిల్లలకి ఒక రకమైన ఇల్నెసెస్ కానీ ఉంటే, అంటే రికరెంట్గా వాళ్ళకి ఫీవర్స్ అలాగ వస్తున్నా సరే వాళ్ళకి టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఆర్ సమ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాగ ఏమైనా ఉన్నా సరే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి మటుకి యాపిటైట్ అయితే ఉండదన్నమాట. సో ఇలాగా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మటుకి ఓపీకి వచ్చినప్పుడు మేము మటుకి అసలు ఈ పిల్లాడు హెల్దీ పిల్లాడా లేకపోతే నాన్ హెల్దీ, అంటే వాళ్ళలో ఏమైనా ఇల్నెస్ ఉందా లేదా అనేసి మేము ఒకసారి మటుకి చెక్ చేసుకుంటాము. సెకండ్, తనకి ఏమైనా మటుకి న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉందా లేదా అనేసి మేము మటుకి చూసుకుంటూ ఉంటాము. అండ్ ఇవన్నీ కానీ ఉంటే దెన్ యూజువల్గా మేము మటుకి కౌన్సిలింగ్ అయితే చేస్తామన్నమాట. అంటే కౌన్సిలింగ్ అంటే హౌ టు మేక్ ద చైల్డ్ ఈట్ ఇన్ ఏ ప్రాపర్ వే. అండ్ ఇదంతా ఒక రోజులో మార్పు అయితే మటుకి రాదు. పేరెంట్స్ చాలా మటుకి యాంగ్షియస్గా ఉంటారు, చాలా మటుకి మదరు, ఫాదరు, గ్రాండ్ పేరెంట్స్ చాలా మటుకి యాంగ్షియస్గా ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు మటుకి ఏడ్చేస్తూ ఉంటారు, మా పిల్లాడు అసలు ఏం తింటం లేదు అని. సో ఇలాగా వాళ్ళు చాలా మటుకి యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి మేము బాగా కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పాల్సి వస్తుంది దట్ డోంట్ వరీ, యువర్ చైల్డ్ ఈజ్ హెల్దీ. మీ చైల్డ్ అయితే హెల్దీగా ఉన్నాడు, ఏం పెద్ద ఇబ్బంది అయితే కాదు. ఓన్లీ థింగ్ అయితే మీ ప్యాటర్న్ ఆఫ్ ఫీడింగ్ ప్యాటర్న్స్ అన్నది మీరు కొంత మటుకి మార్చుకోవాలి. నెంబర్ 1 ప్యాటర్న్ ఏంటంటే మీరు ఈ జంక్ ఫుడ్స్, స్నాక్ ఫుడ్స్ అనేది కొద్దిగా మటుకి తగ్గించాలి ఆర్ పూర్తిగా మటుకి అవాయిడ్ అయితే చేయాలి. పిల్లాడిని మటుకి ఈ ఫుడ్ ప్రిపరేషన్లో సెలెక్షన్ ఆఫ్ వెజిటేబుల్స్లో ఆర్ సర్వింగ్ అప్పుడు ఈ పిల్లల్ని మటుకి ఫుడ్ సర్వింగ్ అప్పుడు వాళ్ళని మటుకి ఇన్వాల్వ్ అయితే చేయాలి. సో దట్ దే బికమ్ పార్ట్ ఆఫ్ ఫుడ్ మేకింగ్ అండ్ సర్వింగ్ ప్రాసెస్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళలో ఫుడ్ పట్ల కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే మీల్ టైంలో అందరూ మటుకి కూర్చొని కలిసి మటుకి తినాలి.
ఇలాగా అంటే ఏంటంటే అంటే వాళ్ళని అంటే టీవీ ముందు కానీ ఫోన్ ముందు కానీ కూర్చోబెట్టి మటుకి తినిపించడం అన్నది మంచి మంచి పద్ధతి కాదు. దాంతో వాళ్ళు ఫుడ్కి మటుకి రిలేట్ అయితే చేయలేరు. ఫుడ్ పట్ల వాళ్ళకి ఏ రకమైన మటుకి రిలేషన్షిప్ అయితే మటుకి ఫామ్ అవ్వదు. వాళ్ళకి మటుకి హంగర్ అంటే ఏంటో వాళ్ళకి మటుకి తెలీదు. ఇంకా ఎప్పుడు వాళ్ళకి మటుకి స్టమక్ ఫుల్ అయింది, ఎప్పుడు మటుకి హంగర్ మటుకి సాటిస్ఫై అయింది వాళ్ళకి మటుకి తెలీదు. సో వాళ్ళు మటుకి అండర్ ఈటింగ్ కానీ ఓవర్ ఈటింగ్ కానీ ఉండొచ్చు. సో అట్లాగా వాళ్ళని మటుకి టీవీ ఇంకా ఫోన్ ముందు మటుకి కూర్చోబెట్టి తినిపించడం అన్నది అస్సలు మంచి పద్ధతి కాదు. దానివల్ల వాళ్ళకి అసలు ఫుడ్ అంటే ఏంటో, అసలు ఇది ఎందుకు మనకి మటుకి పెడుతున్నారో అట్లాంటి థాట్స్ కూడా వస్తాయి. సో వాళ్ళకి కరెక్ట్గా ఫుడ్తో ఒక మటుకి రిలేషన్షిప్ కానీ ఫామ్ అవ్వాలి అంటే వాళ్ళని కూడా అందరూ కలిసి పేరెంట్స్ పిల్లలు అందరూ మటుకి కలిసి ఒకే టైంలో బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ టైంలో, డిన్నర్ టైంలో కూర్చొని వాళ్ళు మటుకి తినాలి. అండ్ వితౌట్ ఫోర్సింగ్ దెమ్ అన్నమాట. అంటే ఈ మీల్ టైంలో నీకు ఫుడ్ ఇస్తారు, నువ్వు కూడా మాలాగే మమ్మల్ని చూసి నువ్వు మటుకి తినాలి అని మనం వాళ్ళకి ఇండైరెక్ట్గా మనం మటుకి చెప్పాలి. సో వాళ్ళు కానీ ఎంత ఫుడ్ తింటే చాలు, ఇట్స్ ఓకే. సో డోంట్ ఇన్సిస్ట్, అంటే మీరు ఇంత తినాలి అంత తినాలి అని మనం ఇన్సిస్ట్ అయితే మటుకి చేయకుండా వాళ్ళు ఎంత తిన్నా సరే ఓకే. సో వాళ్ళు ఏంటంటే స్లోగా మనం ఇలాగ ఎక్స్టర్నల్ ఫోర్స్ కానీ ఉండకుండా ఉంటే ఏంటంటే స్లోగా వాళ్ళకి యాపిటైట్ అంటే ఏంటి, హంగర్ అంటే ఏంటి వాళ్ళకి స్లోగా మటుకి ఐడియా వస్తుంది. అండ్ స్లోగా వాళ్ళని మనం మటుకి అడగాలి కూడా, అంటే వాళ్ళకి ఏం కావాలి, ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ వాళ్ళకి మటుకి కావాలి అని మనం మటుకి అడగాలి. సో దాంతో వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి దే విల్ స్టార్ట్ టు థింక్ అబౌట్ ఇట్. వాళ్ళు మటుకి ఆలోచిస్తారు, ఇవాళ నేను ఏం తింటాను, నాకేంటి మటుకి చాయిస్ ఏంటుంది, నేను ఇది ఇష్టపడతానా, ఏది కావాలి. సో అట్లాగా మనం వాళ్ళు ఫుడ్ గురించి మనం కొంత మటుకి మాట్లాడి వాళ్ళని కూడా ఈ ఫుడ్ మటుకి ప్రిపరేషన్లో, వెజిటబుల్ సెలెక్షన్లో, ఫుడ్ సెలెక్షన్లో, ఫుడ్ సర్వింగ్లో వాళ్ళని ఇన్వాల్వ్ కానీ చేస్తే వాళ్ళకి ఒక రకమైన ఫుడ్తో వాళ్ళకి ఒక రకమైన మటుకి రిలేషన్షిప్ అయితే మటుకి ఫామ్ అవి వాళ్ళకి స్లోగా మీల్ టైంలో ఆ మీల్స్ గురించే ఆలోచించాలి, ఫుడ్ గురించే ఆలోచించాలి. అట్లాంటివి మంచి మటుకి హ్యాబిట్స్ అయితే వస్తాయి. ఈ మీల్ టైం కూడా వాళ్ళకి బాగా మటుకి అంటే ఒక టైప్ ఆఫ్ హ్యాపీ టైంలా ఉండదు. అంటే మీల్ టైంలో ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రెస్, యాంగ్జైటీ అట్లాంటివి ఉండకుండా వాళ్ళందరూ మరి హ్యాపీగా మాట్లాడుకుంటూ పిల్లలు ఒకళ్ళు మటుకి మాట్లాడుకుంటూ తింటే అది ఒక టైప్ ఆఫ్ ఎంజాయబుల్గా ఉంటుంది. ఇంకోటి వాళ్ళకి కూడా ఈ పిల్లలకి యాక్చువల్గా ఈ మనకి కప్స్, ప్లేట్స్, గ్లాసెస్ కూడా వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ టైప్ ఆఫ్ కలర్ఫుల్ టైప్ ఆఫ్ గ్లాసెస్ ఇలాంటివన్నీ ఇస్తే దాంతో వాళ్ళు కొద్దిగా మటుకి ఫుడ్ వైపు వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మిల్క్ అయితే ఇవ్వకుండా ఉంటే మంచిది. ఎక్కువ మిల్క్ ఇస్తే వాళ్ళకి యాపిటైట్ అయితే తగ్గిపోతుంది, ఇంకా ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా కూడా వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ ఈటింగ్కి మనం మటుకు ఎంకరేజ్ చేయాలి. అంటే వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు సొంతంగా అంటే ఎవరు కూడా మటుకి తినిపించకుండా వాళ్ళ హ్యాండ్స్తో కానీ స్పూన్తో కానీ తినడానికి వాళ్ళని ఎంకరేజ్ అయితే చేయాలి. ఫ్రమ్ 1 year ఆన్వర్డ్స్ మనం ఇలాగ మటుకి చేయొచ్చు. సో దాంతో ఒక రకమైన వాళ్ళలో ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అయితే మటుకి పెరుగుతుంది, వాళ్ళలో ఒక ఇండిపెండెన్స్ వస్తుంది. అండ్ ఎంత కావాలో అంత ఫుడ్ వాళ్ళ మటుకి తింటారు. సో ఇలాగా మనం అన్ని విధాలుగా కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ అయితే చేస్తే అంటే ఇవన్నీ ఏంటంటే స్లోగా ఈ పేరెంట్స్ అయితే మటుకి పాటించాలి. అన్నీ ఒకేసారి వాళ్ళు మటుకి ఫాలో మటుకి అవ్వలేరు. సో ఇలాగ స్లోగా అన్నీ ఎంకరేజ్ చేసి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అన్నది ఇన్కల్కేట్ చేసి వాళ్ళు సెల్ఫ్ ఈటింగ్ అన్నది మటుకి బిహేవియర్ తీసుకొని వచ్చి ఏ రకమైన స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ఒక ఫ్రెండ్లీ హ్యాపీ ఎన్వైర్న్మెంట్లో ఉంటే పిల్లలు మటుకి ఆటోమేటిక్గా వాళ్ళే మటుకి తింటారు. వాళ్ళు హెల్దీగా ఉన్నారో లేదో మీకు ఏమైనా డౌట్ ఉంటే డాక్టర్ గారి దగ్గరికి ఒకసారి మటుకి తీసుకొని వెళ్ళి వాళ్ళు వెయిట్, హైట్ అంతా ఎగ్జామినేషన్ ఒకసారి మటుకి వేయించుకొని తీసుకురావచ్చు అన్నమాట.
సో ఇట్లాగా మనం ఇప్పుడు పిల్లల్లో హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. దీనివల్ల ఏ రకంగా పెద్ద ఇబ్బంది అయితే కాదు. థ్యాంక్ యూ. అంటే బ్రదర్సు, సిస్టర్స్ ఉంటే అదొక రకమైన వాళ్ళలో మటుకి అనుభూతి ఉంటుంది. వాళ్ళు సిబ్లింగ్స్ ఉండడం వల్ల షేరింగ్ ఉంటుంది. అంటే టు షేర్ థింగ్స్. ఇప్పుడు ఒకే టాయ్ ఉందనుకోండి. సో ఆ ఒక్క టాయ్‌తో ఇద్దరు మటుకి ఎట్లా మటుకి ఆడుకోవాలి. సో ఒకళ్ళు కొంతసేపు ఆడుకుంటారు. మళ్ళీ ఇంకొకళ్ళు ఇంకా కొంతసేపు మటుకి ఆడుకుంటారు. సో అట్లాగా ఏంటంటే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ షేరింగు